బోనాల పండుగ అధికారపూర్వకంగా జరుపుకోవాలని చెప్పిన మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అనౌన్స్ చేశారు. గత సంవత్సరం కూడా అధికారపూర్వకంగా జరుపుకున్నాం. ఈ సంవత్సరం కూడా అదే విధంగా అధికారపూర్వకంగానే జరుపుకోవడం జరుగుతుంది. నిధులు గత సంవత్సరం ఇచ్చారు. ఈ సంవత్సరం కూడా ముఖ్యమంత్రి గారు నిధులు అనౌన్స్ చేశారు. ఈరోజు మీటింగ్లో చాలామంది ఇంకా నిధులు పెంచాలా, కొంత ఇంక్రీజ్ చేయాలా, అమౌంట్ కొన్ని ఇంకా టెంపుళ్ళు అవాయిడ్ అయినాయి, వాటిని కూడా కలుపుకోవాలని చెప్పని సూచనలు వచ్చినాయి. సూచనల ప్రకారంగా ఇప్పుడు వచ్చిన నిధులు మేము పోయినసారి కన్నా కొద్ది గొప్ప ఎక్కువ చేసే ప్రయత్నం చేస్తాం, తగ్గించే సమస్య లేదు. కాబట్టి ఇంకా అవసరమైతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నిధులు ఏమైనా మేము తీసుకొని అందరికీ తృప్తికరంగా నిధులు అందే విధంగా ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నాన్ని అందరి సహకారంతో పూర్తి చేసుకోవాలి. ఈ పండుగ బాగా ఆడపిల్లలను పిలుచుకుంటారు, అల్లుళ్ళను పిలుచుకుంటారు, బంధువులు వస్తారు, బాగా తిని తాగే పండుగ ఇది. కాబట్టి ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి మా ముఖ్యమంత్రి గారు మరి దీన్ని అధికారపూర్వకంగా జరపమని చెప్పిన ఆదేశాలు ఇచ్చారు. మరి ఎండోమెంట్ మినిస్టర్ గారు, మరి సినిమా ట్రోఫీకి మంత్రి గారు, మరి అదేవిధంగా ఎక్సైజ్ మంత్రి గారు, మరి డిప్యూటీ సీఎం గారు మహమ్మద్ అలీ గారు, మేమందరం కూడా కలిసి మేయరు, డిప్యూటీ మేయర్ మేమందరం కలిసి ఈ సమావేశాన్ని నిర్వహించాం. ఈ సమావేశం మంచిగా ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఉత్సవం జరుపుకోవాలని, మరి అందరికీ ప్రేమ భావాలతోటి రంజాను బోనాలు ఒకటేసారి వచ్చినాయి కాబట్టి అందరం కూడా కలిసిమెలిసి ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకొని ప్రశాంతమైన వాతావరణంలో హైదరాబాదు చరిత్రను మనం గత 2 సంవత్సరాల నుంచి రుజువు చేశాం. ఈ పండుగలు కూడా అదే విధంగా విజయవంతం చేసుకొని ప్రశాంతమైన వాతావరణంలో ఈ పండుగలు జరుపుకోవాలని ప్రజలందరినీ వేడుకుంటున్నాం. అందరి ప్రజల సహకారంతో ఈ ఉత్సవం విజయవంతం జరుగుతుందని, అందరికీ మరి న్యాయం జరిగేటట్టు మా ప్రభుత్వం తరఫు నుంచి ప్రయత్నం చేస్తామని అందరికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ, మరి ఈనాడు మేయర్ గారు, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్స్ కూడా తప్పనిసరిగా వాళ్ళ కోఆపరేషన్ కావాలా. ఎందుకంటే గతంలో కార్పొరేటర్స్ లేరు పోయిన సంవత్సరం జరుపుకున్నప్పుడు. ఈసారి 99 మెంబర్సు మరి టీఆర్ఎస్ నుంచి గెలిచారు. వారందరికీ కూడా సహకారం తీసుకొని వారి వారి బస్తీలలో టెంపుల్ ఉన్నాయి, వారికి కూడా మరి అన్ని విధాలు చూసేదానికి ప్రయత్నం చేస్తాం. నన్ను ఎవడేం చేస్తాడని నువ్వు అనుకుంటున్నావేమో. నిజాం నవాబు ఇంతకంటే విర్రవీగిండు, లక్షల మందిని సైన్యం పెట్టుకున్నాడు.